తాత ఎంత పోతుంది మీ భూమి ఎంత పోతుంది ఏమంటారు అక్కడ వచ్చిన అధికారులు? మా చిన్నప్ప గారు ముగ్గురు సార్ ఆ, ముగ్గురులో నేను ముగ్గురు మూడు పంచుకున్న మూడు మందికి మూడు నాలుగు ఎకరాలు వచ్చింది. నాకు ముగ్గురు నలుగురు కొడుకులు. మా వాళ్ళకి ఆదాయం అంతా ఆదాయం. మన మందికి మూడు ఎకరాల భూమి వచ్చింది. నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ముగ్గురు 6 మంది పిల్లలు. ఆ 3 ఎకరాలు మేము బతుకుతున్నాం. ఆ 3 ఎకరాలు రేవంత్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి దానికి పిల్లలు వేసిండు చూసుకుని. నువ్వు రేవంత్ రెడ్డి హామీలు ఏమి ఇచ్చిండు? ఫస్ట్ ఇంటింటికి నౌకరీ ఇస్తా, ఇంటింటికి జాబులు ఇస్తా, ఇండ్లు ఇస్తా, నేను ఈ ఆడల సంఘం సీరియల్ ఇస్తా, ఒంటరి మహిళ కింద పైసలు ఇస్తా. అవి అన్ని అన్నాడు హామీలు కానీ ఒక్కటి లేవు స్వామి. ఒక్కటి లేవు మేము నమ్మలేము. రైతులకు కూడా మంచిగా చూసుకుంటా, రైతులకు కూడా అన్నేకి ఇస్తామని చెప్పారు కదా. మరి మీకే ఎంతవరకు మరి మీ భూములనే తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అంటారు. మరి ఇస్తారా మరి మీ భూములు? మా భూములు మేము ఇయ్యం స్వామి, ఇయ్యం స్వామి. మా భూములు మాకే, మేము వదిలేయం. మేము వదిలేయము. డబ్బులు వద్దు, మా భూములు మీకు ఇయ్యం. అంటే నీ మన వాళ్ళకి ఇట్లా జాబులు కూడా ఇప్పిస్తామని చెప్తారు కదా, వాళ్ళకి కూడా జాబులు వస్తాయి వాళ్ళందరికీ. ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏముండే స్వామి? ఒకటే జాబులు ఇప్పిస్తా అంటే జాబులు ఎవరు కూడా ఈ ఒంటరి ఆడలకు 2500 ఇస్తాటివి అవి లేవు. రైతు బంధు చేస్తాటివి అవి లేవు. నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి లేవు. నేను నమ్మం, మేము నమ్మం. అంటే ఈ ఇండస్ట్రియల్ పార్క్ వస్తే మీకే బెనిఫిట్ అవుతుంది, అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, పని దొరుకుతుంది, అటు బయటికి పోకుండా అక్కడనే సంపాదించుకోవచ్చు అని చెప్తారు కదా. నాకు భద్రం లేదు కదా. హామీలు ఇచ్చిన హామీలు నేను చేసినేమో భద్రం ఉంటుండే. ఒక్కటి ఇయ్యలేవు నువ్వు, మేము ఇయ్యా నమ్మం. అంటే మీ భూమి ఎంత ఉందో అంత ఖరీదు కూడా కట్టిస్తామని చెప్తా ఉన్నారు కదా, ఖరీదు కూడా కట్టిస్తాము మీకు. కట్టిస్తావు. ఒక 10-20 వేస్తావు, మరొక ఇదొక అక్కని ఏమో చెట్టు పట్టుకొని పోదుమా? నమ్మకం లేదంటే లేవు, లేదు, నమ్మకం లేదు. ఇయ్యరు. ఎన్ని ఎకరాలు అంటే మీ ఊర్లో ఎంత మంది పోతున్నాయి? ఎన్ని ఎకరాలు పోతున్నాయి? మా ఊళ్ళో 350 ఎకరాలు పోతున్నాయి. 350 పట్ట భూములే. గావటాన్ని కొమ్మను ఉన్నాయి. గావటాన్ని మరాజు కట్టుకోమని గావటాన్రా వ్యవసాయం భూమి. బోర్రు ఒకరికొకరికి 4 బోర్లు ఉన్నాయి. 4 మా తమ్ముడే 4 బోర్లు పోతున్నాయి. ఓ షెడ్ కట్టుకున్నాడు, ఒక షెడ్ పెద్దది, అది పోతున్నది. ఆయన పోయినాక ఒకటి ఆడుకోవాలి. పండే భూములే, అడవిట కాదు, బోర్లతో సహా ఖరీదు పెట్టింది. మేము అట్లనే సామి. అప్పుడు రూడే కదా, మాకు కూడా డబ్బులు పద్ధతి పోతున్నా అంటే ఇట్లా అమర్రాం మేము. ఇక రూడ్ అవ్వడం తెల్లారే దీనికి వచ్చింది నోటీసులు. పక్క భూములు ఉండే అతనిస్తారు మాకు. ఏమా కూడా డబ్బులు అయితే రూడ్ ఒక గంట చలిసినాం. ఇక రూడ్ పోయినా ఏం చేయాలి కదా, ఈ పక్క భూములు వేసిండు నోటీసు. రేవంత్ రెడ్డి చేసిన కథనే. అప్పుడు కేసీఆర్ మాకు మంచిగా చేసిండు. ఎక్కడెక్కడ చేసుకున్నాడు కేసీఆర్. ఇక్కడ రాలేదు మాకు, నీళ్ళు అంటే తెచ్చిచ్చిండు తాగానికి. మంచిగా చేసిండు కేసీఆర్. ఏం చెప్పా సామి, మా భూములు మాకే, నీ డబ్బులు మీకే. మేము వదిలేయం, భూములు వదిలేయం, మేము వదిలేయం.